హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వికలాంగులకైతే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. వికలాంగులకు స్కూటీలు అండ్ ల్యాప్టాప్స్, మొబైల్స్ అనేది అయితే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అది ఏ విధంగా మన మొబైల్లో అప్లై చేసుకోవాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఈ విషయాన్ని ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వారికైతే షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయం అయితే నిన్న న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఈరోజు ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేది నేను ఇప్పుడు క్లియర్గా మన మొబైల్లోనే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీ మొబైల్లోనే అప్లై చేసుకోండి. డైరెక్ట్ స్క్రీన్ రికార్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, OBMMS తెలంగాణ అని, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ కింద ఫస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, OBMMS అని, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే OBMMS యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ అనేది అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు మెయిన్ వెబ్సైట్ అని కనబడుతుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎయిడ్స్ అండ్ అప్లికేషన్స్ రిజిస్టర్డ్ బెనిఫిషియరీ డిజేబుల్డ్ వెల్ఫేర్ అని కనబడుతుంది కదా, ఇక్కడ న్యూ ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి డేట్ కనబడుతుంది, ఏ రోజు నుండి ఇది అప్లై అయితే చేసుకోవచ్చు అనేది ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, 7/6/2025 ఈ రోజు నుండి స్టార్ట్ డేట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. మనమైతే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ న్యూ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ డిజేబుల్డ్ వెల్ఫేర్ అని కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2025 అండ్ 2026. ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్ అయినా అయితే అడుగుతుంది. చూడండి, ఇక్కడ మీ డిస్టిక్ ఏదైతే ఆ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మండలాన్ని కనబడుతుంది కదా, మండల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ పంచాయతీ కాలనీ ఆల్ అని కనబడుతుంది కదా, పంచాయతీ కాలనీ ఆర్ బస్తీ, ఇవి మీరు ఏదైతే అదైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ విలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేయగానే ఓపెన్ అవుతుంది. హ్యాబినేషన్ అంటే ఇక్కడ నివాసం అనేది మీరైతే ఎక్కడ ఉంటున్నారు అనేది అయితే సెలెక్ట్ అనేది అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ డీటెయిల్స్, ఇక్కడ ఎవరైతే అప్లికేషన్స్ అయితే చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అనేది అయితే ఇక్కడ ఈ ఫామ్లో ఇవ్వడం అయితే జరగాలి. ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ మీ దగ్గర అయితే కన్ఫామ్గా సదరన్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదా, దాని యొక్క నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఆ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎవరి పేరు మీద ఉందనేది ఇక్కడ కింద ఆప్షన్లో అయితే ఇవ్వాలి. నేమ్ యాజ్ పర్ సదరన్ సర్టిఫికేట్ అని కనబడుతుంది, ఇక్కడైతే వారి యొక్క నేమ్ అనేది అయితే ఇవ్వాలి. మనం ఇది ఎవరు అప్లై చేస్తున్నారో వారి యొక్క ఫాదర్ నేమ్ అండ్ హస్బెండ్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మీకైతే ఏ డిజేబిలిటీ ఉందనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ జెండర్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ అనేది అడుగుతుంది కదా, దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు రూరల్ ఆర్ అర్బన్ అనేది కనిపిస్తుంది కదా, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎక్కడైతే ఉంటున్నారో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అని అడుగుతుంది, మ్యారీడా అన్మ్యారీడ్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. రిలీజియన్, ఇక్కడ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీరు యాజ్ నేమ్ యాజ్ పర్ ఆధార్ నెంబర్, ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది అయితే ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సారీ అండి, ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్, ఇక్కడ నేమ్ అనేది అయితే ఇవ్వాలి, మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అడుగుతుంది కదా, ఆధార్ నెంబర్ అనేది అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్, మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ అనేది చేయాలి. మీ సేవ ఇన్కమ్ నెంబర్, మీ దగ్గర అయితే ఇన్కమ్ అయితే ఉంటుంది కదా, ఇన్కమ్ నెంబర్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓన్లీ ఈ ఇయర్ మాత్రమే పనిచేస్తుంది, లాస్ట్ ఇయర్ది అదైతే పనిచేయదు. లేనట్లయితే మీరు అప్లై చేసుకొని ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇన్కమ్ నెంబర్ అయితే ఇవ్వండి.
లాస్ట్ ఇయర్ తీస్తే కానీ ఇది అయితే తీసుకోదు, ఈ ఇయర్దే ఉండాలి కన్ఫర్మ్గా. నేమ్ యాజ్ పర్ ఇన్కమ్, ఎవరి పేరు మీద అయితే ఇన్కమ్ చేస్తున్నారో వారి యొక్క నేమ్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి. యాన్యువల్ ఇన్కమ్, మీ యొక్క ఇన్కమ్ అనేది ఎంత ఉంటుందో దాని మీద అది ఇక్కడ ఇవ్వాలి. ఐటమ్స్ అండ్ ఎయిడ్స్ అనేది అయితే ఎంటర్ చేయాలి. బెనిఫిషియరీ టైప్, లబ్ధిదారుని రకం అనేది అయితే ఇండివిజువల్ ఆర్ అని ఎంటర్ అయితే ఆల్రెడీ అయ్యి ఉంది. ఆల్రెడీ రిసీవ్డ్ అబోవ్ ఎయిడ్స్, మీరు కూడా ఒకవేళ మీది ఎయిడ్స్ అయితే దాని గురించి అయితే ఇక్కడ డీటెయిల్స్ అనేది అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ కన్ఫర్మేషన్, ఇక్కడ సెల్ఫ్ కన్ఫర్మేషన్ మీద అయితే ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే తర్వాత ప్రివ్యూ క్లిక్ చేయండి. ప్రివ్యూ క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే రావడం అయితే జరుగుతుంది. నేనైతే ఏ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయలేదు కాబట్టి నాకైతే రాలేదు. నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్స్ ఎంటర్ చేసి కూడా మీకు వీడియో రూపంలో అందిస్తాను. ప్రజెంట్ నా దగ్గర డిజేబిలిటీ ఉన్న వాళ్ళ సర్టిఫికెట్స్ కానీ ఏది కానీ లేదండి. నేను గ్యాదర్ అయితే చేసి నేను మరొక వీడియో కూడా చూపిస్తాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీరైతే